హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ పచ్చడి పట్టుకుందామండి. 1 కేజీ చికెన్ అండి. ఇది కడిగేసుకున్నాను. పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకుందామండి. ముందు సిమ్లో పెడితే ఉడుకుద్దండి. ఈలోగా చికెన్ అండి పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాం కదండి. ఉడికిపోయింది. తీసేసుకుని దింపేసుకున్నా. చికెన్ పచ్చడికి కావాల్సినవి అండి 1 కేజీ దానికి 100 గ్రాములండి అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకున్నా. అన్ని కప్పుల లెక్కన తీసుకున్నానండి. 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, ఒక 5 స్పూన్లు సాల్ట్ అండి, గిన్నె నిండా కారము, 4 నిమ్మకాయలండి, ఒక 20 లవం మొగ్గలు, పెద్ద సైజు అంత దాసిన చెక్క అండి, తాలింపుకేమోను కరివేపాకు. ఇవేనండి కావాల్సినవి పచ్చడికి కావాల్సినవి చికెన్ పచ్చడికి. ఇప్పుడు ఇవి డ్రై రోస్ట్ చేసుకుందాం. లవం మొగ్గలు దాసిన చెక్క అండి వేపుకుంటున్నాను. అలాగే మెంతులు కూడా వేసేసుకుని వేపేసుకుందాం. ఒకసారి వేసుకుందామండి. వేగిపోయినాయండి, చిటపట్లాడుతున్నాయి కదా, అలా అయితే వేగినట్టు తెలుస్తుంది. ఇవి చల్లారి పెట్టుకుందామండి. ఈలోగా ఇప్పుడు ధనియాలు పోసుకున్నానండి. ధనియాలు కూడా వేపుకుందాం. ధనియాలు కూడా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి. చికెన్ ముక్కలు వేపుకోవడానికి ఒక 1/2 కేజీ పోసుకుంటున్నాను. ఇందులో వేసేసుకుందాం. వేసుకొని వేపుకుందాం. ఎర్రగా వేగుతున్నాయండి చికెన్ ముక్కలు. ఒకసారి కలుపుకుందాం. ఎర్రగా వేపుకుంటే నిలవ బాగా ఉంటుంది. ఇందాక మసాలాలు వేపుకున్నాం కదండి. ఇప్పుడు మిక్సీ ఆడుకుందాం. చూసారండి ఎంత బాగా వేగినాయో, ఎంత ఎర్రగా వేపుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందామండి. వేగిపోయినాయి. దాంట్లో తీసేసుకుంటాం. కరివేపాకు వేసుకుందామని కొద్దిగా కరివేపాకు కొద్దిగా వేపుకొని తీసేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి వేసేసుకుందాం. వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఎర్రగా వేసుకొని పచ్చివాసన అంతా పోవాలి. ఒక అప్పుడు పచ్చ టేస్ట్ ఉంటుంది. ఇంకా అలా తిప్పుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టేసుకుందాం. ఎర్రగా వేపుకోవాలండి. ఇంకా కొంచెం రావాలి రంగు. ఇంకా తిప్పుకుంటూనే ఉండాలి. అడిగెంటిపోతే శుభ్రంగా మొత్తం నల్లగా అయిపోద్ది. నిమ్మకాయ రసం అండి తీసుకున్నాం కదా, ఇది ఒక పొంగు రానిచ్చుకుందామండి. అప్పుడు పచ్చడి పోకుండా ఉంటుంది. నిమ్మకాయలో కొంచెం తడి ఉందంటే అది కూడా పోద్దండి. ఒకసారి పొయ్యి మీద పెట్టుకుని పొంగు రానిచ్చుకుందాం. పొయ్యి మీద పెట్టుకున్నానండి నిమ్మరసాన్ని. పచ్చడి నిలవ ఉంటుంది పోకుండా ఉండటానికి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఒక ఎల్లుల్లిపాయ చితగొట్టుకున్నామండి. అది వేసుకుని ఒకసారి వాసన బాగుంటుంది, సువాసన. ఇంకా గ్యాస్ కట్టేసుకుంటున్నా. వేడికే వేగిపోద్ది. చూడండి, ఒక పొంగురాన్ని ఎత్తే సరిపోద్ది. ఎవరో డైరెక్టర్గా వేసేస్తారు. మేము అలా వేసుకుంటామండి. ఎప్పుడూ పచ్చడి 6 నెలలైనా అలాగే ఉంటుంది. వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నాం కదండి, కలిపేసుకుందాం. ముందు సాల్ట్ కరుగుద్ది. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేసుకుందామండి. అవి కూడా కలుపుకుందాం. వేడిగానే ఉంది ఇంకా. ఇప్పుడు కారం వేసేసుకుందామండి. కారం వేసి కలుపుకుందాం. ఆయిల్ పడితే చూసుకుని మళ్ళీ పోసుకుందామండి. ఇప్పుడు అన్నీ మసాలాలు ఆడుకున్నాం కదండి. ధనియాలు, జీలకర్ర పొడము, ఆవు పిండి, మెంతిపిండి ఇవన్నీ వేసి ఇప్పుడు కలుపుకుందాం. నూనె సరిపడినట్లేదండి, కొద్దిగా పోసుకుందాం. కాసుకుని చల్లార్చుకున్నా. చూసి ఒకసారి ఉప్పు చూసుకుందామండి, సరిపోయిందో లేదో. చూసుకుని ఏమన్నా తక్కువ అయితే వేసుకోవచ్చు, కారం కానీ ఉప్పు కానీ. ఇప్పుడు నిమ్మరసం పోసేసుకుందామండి. ఇందులో పోసుకొని కలుపుకుందాం.
చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయండి. 6 నెలల దాకా నిలువ ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి. బాగా రోస్ట్గా అయిపోయాం కదండి. నిమ్మరసం కూడా బాగా మనం ఉడకపెట్టుకున్నాం కాబట్టి పోవటం అంటే ఉండదండి. ఒకసారి నేను ట్రై చేసిన మోడల్లోనే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన టేస్టీ చికెన్ పచ్చడి రెడీ. చక్కగా పచ్చడి అండి ఇలా గాజు సీసాలో తీసేసుకుంటే ఎన్ని రోజులైనా అలా ఉంటుందండి.